బ్రేకింగ్ న్యూస్. కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఈ నెల 15లోగా అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. కాగా మొదటి ఛార్జ్షీట్లో 2 నిందితులను సిట్ అధికారులు చేర్చారు. త్వరలో ఇదే కేసులో మరో 5 టీటీడీ ఉద్యోగుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. అయితే టీటీడీ ఉద్యోగుల అరెస్టు గురించి ముందస్తుగా టీటీడీ ఈవోకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. కల్తీ నెయ్యి సరఫరా దందాలో భోలీ బాబా డైరీ ప్రతినిధులకు సహకరించిన ఆరోపణలపై సిట్ ఆఫీసర్స్ టీటీడీకి చెందిన మొత్తం 9 మంది అధికారులు ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే 9 మంది నిందితుల్లో ఒకరైన ప్రొక్యూర్మెంట్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల్లో 3 రిటైర్డ్ కాగా 5 సర్వీస్లో ఉన్నారు. తిరుమల గోడౌన్ కీపర్ గా విధులు నిర్వహించిన డిప్యూటీ ఈవో కార్యాలయాల జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ రెడ్డి, గతంలో ప్రొక్యూర్మెంట్ జీఎం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన వెంకట అనికుమార్, టీటీడీ గోశాల డైరెక్టర్ గా పనిచేసిన తొక్కిసలాట ఘటనలో సస్పెండ్ అయిన మాజీ జీఎం డాక్టర్ హరినాథ్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. మరో 5 కూడా టీటీడీకి సంబంధించిన వారి నిందితులుగా ఉన్నప్పటికీ వారు టీటీడీ ఉద్యోగులని కారని అధికారులు తెలిపారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, సిట్ స్పీడప్ పెంచిందని తెలుస్తుంది. చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా తీసుకున్నటువంటి ఎవరిదైతే ఛార్జ్ షీట్లో చేర్చినటువంటి నేమ్స్ చూస్తే దాన్ని బట్టి ప్రకారంగా ఏం చెప్పొచ్చు, డీటెయిల్స్ సౌమ్య, కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఈ నెల 15వ తేదీ లోపలగా మలిదశ ఛార్జ్షీటును ఏసీబీ కోర్టులో ఏసీబీ కోర్టులో పెట్టడానికి పూర్తి స్థాయిలో సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి యొక్క వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన చిన్నప్పన్ చుట్టూనే మొత్తం కథ నడిచింది. అతను పెద్ద ఎత్తున ఏదైతే మామూలు వసూలు చేసి కల్తీ నెయ్యి రావడానికి కారణమయ్యాడంటూ కూడా సిట్ ఇప్పటికీ అతని మీద ఏదైతే కోర్టులో రిమాండ్ నోటీసులో కూడా తెలియజేసిన పరిస్థితి. మరోసారి అతన్ని వారం రోజుల పాటు కస్టడీలో జ్యుడిషియల్ కస్టడీ నుంచి సిట్ కస్టడీకి తెచ్చి విచారించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే టీటీడీ ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకోవడానికి, అరెస్ట్ చేయడానికి తన ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఏసీబీ కోర్టు నుంచి మెమో కూడా జారీ చేసిన పరిస్థితి. ఇందులో ఏదైతే 9 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే మొదటి ఛార్జ్షీట్లో 2 ఉండగా తాజాగా ఏదైతే మరో ఛార్జ్షీట్లో రిటైర్డ్ అయిన వారితో పాటు అదేవిధంగా ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న ఈశ్వర్ రెడ్డి, వెంకట అనిల్ కుమార్, హరినాథ్ రెడ్డి ఇప్పటికే ఏదైతే తొక్కిసలాట గత ఏడాది వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన పరిస్థితి. మొత్తం మీద వీరందరినీ అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే ఫిర్యాదు చేశారో మురళీకృష్ణ, జీఎంగా పనిచేసిన ప్రొక్యూర్మెంట్ జీఎంగా పనిచేసిన మురళీకృష్ణను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. వీరందరితో పాటు ఏదైతే డైరీ నిపుణులుగా నిరంతరము ఏదైతే డైరీల పర్యవేక్షణకు ఏదైతే ప్రొక్యూర్మెంట్కు ముందు ఆ డైరీలను పరిశీలించడానికి వెళ్ళిన డైరీ నిపుణులు అటు బెంగళూరు, హైదరాబాదు, మైసూరుకు సంబంధించిన సీనియర్ డైరీ నిపుణులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వీరు కూడా ప్రతిసారి ఏదైతే ఒకసారి డైరీ తనిఖీకి వెళ్ళినప్పుడు 2,50,000 రూపాయలు తీసుకున్నారు. అదేవిధంగా కొంతమంది వెండి కాయిన్స్ తీసుకున్నారు, మరికొంతమంది సెల్ ఫోన్లు తీసుకున్నారు. ఈ విధంగా 5,000 రూపాయల వెండి కాయిన్ నుంచి 2,50,000, 5 లక్షల వరకు తీసుకున్నారట్లు సమాచారం. అంతేకాకుండా ప్రతిసారి ఏదైతే టెండర్ ఓకే చేసిన సందర్భంగా నెయ్యి పరీక్షించి కొండకు పంపే సమయంలో 2 లక్షల రూపాయల వరకు ఏదైతే సిబ్బంది మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ సిబ్బంది తీసుకున్నారంటూ కూడా సిట్టు అంటుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఏదైతే విధుల్లో ఉన్న ప్రస్తుతం అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న కేసులో ఉన్న వారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా టీటీడీ ఈవోకు ముందస్తు సమాచారం తెలియజేశారు. ఇందులో భాగంగా 3 అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మాజీ ప్రొక్యూర్మెంట్ జీఎం, ఈఈగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం ఇప్పటికే పోలీసుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు, నెల్లూరు జైల్లో. దీనికి సంబంధించి అతన్ని మరోసారి సిట్ కస్టడీకి విచారణ కోసం అతని మీద పిటిషన్ దాఖలు చేయడానికి ఈ వారంలో సిట్ ప్రయత్నిస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ జీఎంలుగా పనిచేసిన 3 అధికారులు ఈ కేసులో ఇరుక్కున్నారు. అదేవిధంగా సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు 2, వీరందరితో పాటు ముఖ్యంగా డైరీ నిపుణులు, నెయ్యి యొక్క
క్వాలిటీని పరీక్షించే ఆ నెయ్యి క్వాలిటీకి సంబంధించి ఈ కెపాసిటీ ఇంత ఉంటే ఇంత నెయ్యి ఉత్పత్తి అవుతుంది అన్న విషయాన్ని తెలియజెప్పే నిపుణులు కూడా ఏదైతే దిగజారిపోయి లంచాలకు ఆశపడి వారు బయట వ్యక్తులు అంటే వివిధ ప్రతిష్టాత్మకమైన డైరీ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న కీలకమైన సైంటిస్టులు కూడా ఈ విధంగా దిగజారిపోయారంటూ కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే మెమోలో తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు సిట్ పూర్తిగా రెండో ఛార్జ్షీట్ దాఖలు చేసి కేసును క్లోజ్ చేయడానికి పూర్తి అవుతుంది. ఇంకా కోర్టులో విచారణ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఏదైతే టీటీడీ చైర్మన్గా ఉన్న అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డితో పాటు అదేవిధంగా మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని విచారించింది. వీరిద్దరూ కేవలం ప్రొక్యూర్మెంట్ కమిటీ చెప్పిన తర్వాతనే తాము కొనుగోలు చేశామంటూ ఇటు అధికారుల మీదకి అదేవిధంగా డైరీ నిపుణుల మీదకి పూర్తిగా తోసివేసిన పరిస్థితి. అయితే రివర్స్ టెండరింగ్ పద్ధతిలో 319 రూపాయలకు కిలో నెయ్యి ఏ విధంగా వస్తుందన్న విషయాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రశ్నించారు. అంతేకాకుండా సుమారు 40% పైగా నెయ్యి కల్తీ అయ్యింది. 20 అంటే మొత్తం ప్రొక్యూర్మెంట్లో బోలోబాబా డైరీ ఒకటే 40% పైగా నెయ్యిని పంపిణీ చేసింది. అప్పట్లో ఏదైతే కర్ణాటక ప్రభుత్వ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నడిచిన నందిని డైరీ నెయ్యిని సప్లై చేసింది సహకార వ్యవస్థలో. ఎందుకు నందిని డైరీ నెయ్యిని మీరు ఆపేశారు అంటే నందిని డైరీ కంటే తక్కువ ధరకు ఇటు మిగతా డైరీలు ఇవ్వడానికి ముందుకు రావడంతో ఇచ్చామంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే మైసూరుకు సంబంధించిన ప్రతిష్టాత్మక ల్యాబ్ కల్తీ జరిగిందని నివేదిక ఇచ్చిన తర్వాత 2022లో అదే నెయ్యిని మీరు ఎందుకు పూర్తి స్థాయిలో కొనసాగించారు అన్న విషయంలో కూడా సిట్ ప్రశ్నించిన నేపథ్యంలో వీరిని నిందితులుగా చేరుస్తుందా లేకపోతే మరో కోణంలో దర్యాప్తు ముందుకు వెళ్తుందా అన్న విషయం తెలియడం లేదు. అయితే 15వ తేదీలోగా రెండో ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నారు. ఆ తర్వాత మరికొంతగా విచారణ కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సౌమ్య. దామోదర్ ఇంకా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఇంతవరకు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే ఇంకా లింకప్లో ఎంతో మంది ఉన్నారు, ఈ జాబితాలో ఇంకా ఉన్నాయి చేర్చేవి అనేవి వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సౌమ్య, ఏదైతే కల్తీ నెయ్యి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ముందుగా డైరీ ప్రతినిధులను డైరీ మేనేజ్మెంట్స్ను విచారించారు. ఆ తర్వాత ఏదైతే కల్తీ నెయ్యి పూర్తి స్థాయిలో కల్తీ అయిందని తెలిసిన తర్వాత మొత్తం కొంత 4-5 ట్యాంకర్లు మాత్రమే కల్తీ అయిన మొదట్లో భావించారు. ఏదైతే చిన్నప్పను విచారించిన తర్వాత 2019 నుంచి 24 మధ్య వరకు సరఫరా చేసిన మొత్తం నెయ్యి కల్తీ అయింది అన్న విషయం బయటికి రావడం ఒక నమ్మలేని నిజం. ఈ ముఖ్యంగా ఏదైతే పామాయిల్తో పాటు ఇతర రసాయనాలు కలిపిన నెయ్యిని 80-90% నెయ్యిని ఈ విధంగా వాడారు. దీనివల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో సుమారు 60 లక్షల కిలోలు నెయ్యి కల్తీ పూర్తిగా జరిగింది. సుమారు 250 కోట్ల మేర బోలోబాబా డైరీ ప్రతినిధులు లబ్ధి పొందారనేది సిట్ వాదన. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రాజకీయంగా అండదండలు ఉంటాయి, ఖచ్చితంగా రాజకీయ ప్రలోభాలకు గురి చేసిన తర్వాతనే ఈ కల్తీ నెయ్యి జరిగింది. అంతేకాకుండా ఏదైతే సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన చిన్నప్పనుకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా వెనక ఉన్న వ్యక్తుల యొక్క వారి యొక్క అండతోనే ఇతను చేసి ఉంటాడు, వారికి కూడా వాటాలు ఉంటాయి అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అయితే ఏదైతే కాగితాల ప్రకారము రికార్డుల ప్రకారము తమకు సంబంధం లేదు, ఏదైతే ప్రొక్యూర్మెంట్ కమిటీ ఓకే చేసిన తర్వాత టెక్నికల్ కమిటీ ఓకే చేసిన తర్వాత తాము సంతకం మాత్రమే పెట్టాము అంటూ ఇటు అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు సుబ్బారెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ విషయంలో ఏ విధంగా వీరిని కూడా ఈ కేసులో నిందితులో చేరుస్తారా లేకపోతే వీరి యొక్క ఏదైతే సమాధానాలను బట్టి ఇటు ఉద్యోగులు అదేవిధంగా అధికారులు టెక్నికల్ టీం మొత్తం ఈ కేసులో ఇరుక్కుంటుందా అన్నది ముందు చూడాల్సి వస్తుంది. మొత్తం మీద అయితే ఇది కల్తీ మాత్రం పూర్తి స్థాయిలో జరిగిందని ఇటు ల్యాబ్ రిపోర్టుతో పాటు సిట్ కూడా తేల్చి చెప్పింది సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.